శ్రీకృష్ణుడి గురించి అద్భుతమైన సమాచారం. శ్రీకృష్ణుడు 5252 సంవత్సరాల క్రితం జన్మించాడు. శ్రీకృష్ణుని పుట్టిన తేదీ క్రీస్తు పూర్వం 18 జూలై 3228 బీసీ. మాసం శ్రావణ మాసం. తిథి అష్టమి. నక్షత్రం రోహిణి. వారం బుధవారం. సమయం రాత్రి. జీవితకాలం 125 సంవత్సరాల 8 నెలల 7 రోజులు. నిర్యాణం క్రీస్తు పూర్వం 18 ఫిబ్రవరి 3102 బీసీ. శ్రీకృష్ణుని 89వ ఏట కురుక్షేత్రం జరిగినది. కురుక్షేత్రం జరిగిన 36 సంవత్సరాల తర్వాత నిర్యాణం. కురుక్షేత్రం క్రీస్తు పూర్వం 8/12/3139 మృగశిర శుక్ల ఏకాదశి నాడు ప్రారంభమై 25/12/3139 ముగిసినది. క్రీస్తు పూర్వం 21/12/3139 3 గంటల నుంచి 5 గంటల వరకు సంభవించిన సూర్యగ్రహణం జయద్రథుని మరణానికి కారణమయ్యను. భీష్ముడు క్రీస్తు పూర్వం 2/2/3138 ఉత్తరాయణంలో మొదటి ఏకాదశి నాడు ప్రాణం విడిచెను. శ్రీకృష్ణుని వివిధ ప్రాంతాలలో వివిధ నామాలలో పూజిస్తారు. అవి మధురాలో కన్నయ్య, ఒడిశాలో జగన్నాథ్, మహారాష్ట్రలో విఠల, రాజస్థాన్లో శ్రీనాథుడు, గుజరాత్లో ద్వారకాధీశుడు రాంచోడ్, ఉడిపి, కర్ణాటకలో కృష్ణ. శ్రీకృష్ణునికి జన్మనిచ్చిన తండ్రి వసుదేవుడు, జన్మనిచ్చిన తల్లి దేవకి, పెంచిన తండ్రి నందుడు, పెంచిన తల్లి యశోద, సోదరుడు బలరాముడు, సోదరి సుభద్ర. జన్మస్థలం మధుర. భార్యలు రుక్మిణి, సత్యభామ, జాంబవతి, కాళింది, మిత్రవింద, నగ్నజితి, భద్ర, లక్ష్మణ. శ్రీకృష్ణుడు జీవితంలో కేవలం 4 మాత్రమే హతమార్చినట్లు సమాచారం. వారు చాణుర, కుస్తీదారు కంసుడు, మేనమామ శిశుపాలుడు మరియు దంతవక్ర అత్త కొడుకులు. శ్రీకృష్ణుని జీవితం కష్టాలమయం. తల్లి ఉగ్రవంశమునకు, తండ్రి యాదవ వంశమునకు చెందినవారు. శ్రీకృష్ణుడు దట్టమైన నీలపు రంగు కలిగిన శరీరంతో పుట్టాడు. గోకులమంతా నల్లనయ్య, కన్నయ్య అని పిలిచేవారు. నల్లగా పొట్టిగా ఉన్నాడని పెంచుకున్నారని శ్రీకృష్ణుడిని అందరూ ఆట పట్టిస్తూ అవమానిస్తూ ఉండేవారు. తన బాల్యమంతా జీవన్మరణ పోరాటాలతో సాగింది. కరువు ఇంకా అడవి తోడేళ్ల ముప్పు వలన శ్రీకృష్ణుని 9 ఏళ్ల వయసులో గోకులం నుంచి బృందావనంకి మారవలసి వచ్చింది. 14 నుండి 16 ఏళ్ల వయసు వరకు బృందావనంలో ఉన్నాడు. తన సొంత మేనమామ కంసుడిని 14 నుంచి 16 సంవత్సరాల వయసులో మధురాలో చంపి తనను కన్న తల్లిదండ్రులను చెరసాల నుంచి విముక్తి కలిగించాడు. తను మళ్ళీ ఎప్పుడు బృందావనానికి తిరిగి రాలేదు. కాలయవన అను సింధు రాజు నుంచి ఉన్న ముప్పు వలన మధుర నుంచి ద్వారకాకి వలస వెళ్ళవలసి వచ్చింది. వైనతేయ తెగకు చెందిన ఆటవికులు సహాయంతో జరాసంధుడిని గోమంతక కొండ, ఇప్పటి ఆ పేరు గోవా వద్ద ఓడించాడు. శ్రీకృష్ణుడు ద్వారకాను పునర్నిర్మించారు. అప్పుడు విద్యాభ్యాసం కొరకు 16 నుంచి 18 ఏళ్ల వయసులో ఉజ్జయినిలో గల సాందీపని యొక్క ఆశ్రమముకు తరలి వెళ్ళెను.
గుజరాత్లో గల ప్రభాస అను సముద్ర తీరం వద్ద ఆఫ్రికా సముద్రపు దొంగలతో యుద్ధం చేసి అపహరణకు గురి అయిన తన ఆచార్యుని కుమారుడగు పునర్దత్తను కాపాడెను. తన విద్యాభ్యాసం తరువాత పాండవుల వనవాసమును గురించి తెలుసుకొని వారిని లక్క ఇంటి నుంచి కాపాడి తదుపరి తన సోదరియగు ద్రౌపదిని పాండవులకు ఇచ్చి పెండ్లి చేసెను. ఇందులో చాలా క్రియాశీలంగా వ్యవహరించెను. పాండవులు ఇంద్రప్రస్థ నగరమును ఏర్పాటు చేసి రాజ్యమును స్థాపింపజేసెను. ద్రౌపదిని వస్త్రాపహరణం నుంచి కాపాడెను. రాజ్యం నుండి వెడలగొట్టునప్పుడు పాండవులకు తోడుగా నిలిచారు. పాండవులకు తోడుగా ఉండి కురుక్షేత్రములో విజయమును వరించున్నట్టు చేసెను. ఎంతో ముచ్చటగా నిర్మించిన ద్వారకా నగరము నీట మునిగిపోవుట స్వయముగా చూసెను. అడవిలో జర అను వేటగాడి చేతిలో మరణించెను. శ్రీకృష్ణుడు జీవితం విజయవంతమైనదేమీ కాదు. జీవితంలో ఒక్క క్షణం కూడా ఎటువంటి సంఘర్షణ లేకుండా ప్రశాంతముగా గడిపినది లేదు. జీవితపు ప్రతి మలుపులో సంఘర్షణలు మాత్రమే ఎదుర్కొన్నాడు. జీవితంలో ప్రతి వ్యక్తిని, ప్రతి విషయాన్ని బాధ్యతతో ఎదుర్కొని చివరకు దేనికి, ఎవరికి అంకితమవ్వలేదు. అతను గతాన్ని, భవిష్యత్తును కూడా తెలుసుకోగల సమర్థుడు. అయినప్పటికీ తను ఎప్పుడూ వర్తమానంలోనే బ్రతికాడు. శ్రీకృష్ణుడు ఇంకా అతని జీవితం మానవాళికి ఒక నిజమైన ఉదాహరణ. సర్వే జనా సుఖినో భవంతు.